హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఒక బ్రైడల్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. జస్ట్ బ్రైడ్స్కే కాదు, ఈవెన్ పెళ్లి కొడుకులకి కూడా నేను టిప్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ సిరీస్లో ఈరోజు ఈ సిరీస్ని నేను ఫస్ట్ మేకప్ ఎసెన్షియల్స్ అంటే బ్రైడ్స్కి ఎలాంటి మేకప్ ప్రోడక్ట్స్ అనేవి పక్కా ఉండాలి అనేది మీతో ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ado, ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటంటే ఫౌండేషన్. సో జనరల్గా బ్రైడ్స్ అనే వాళ్ళు ఏంటంటే లాంగ్ లాస్టింగ్ ఆర్ఎల్స్ మీడియం టు హై కవరేజ్ ఇలాంటి ఫౌండేషన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఏంటంటే నార్మల్గా మేబిలిన్ మీకు సజెస్ట్ చేస్తాను. అంటే ఒకవేళ మీరు మేకప్కి కొత్త అనుకుంటే సో అప్లై చేసేటప్పుడు ఏంటంటే బ్రషెస్, బ్యూటీ బ్లెండర్స్ ఇవన్నీ కష్టం అనిపిస్తాయి మీకు. మీ ఫింగర్స్ తోటి మీరు బ్లెండ్ చేయండి. ఈరోజు నేను వేసుకున్న మేకప్ కూడా చాలా వరకు నేను హ్యాండ్స్తోనే బేస్ని మొత్తం బ్లెండ్ చేశాను. సో మీరు హ్యాండ్స్ తోటి ఫింగర్స్ తోటి సర్క్యులర్ మోషన్లో మీరు బ్లెండ్ చేసేస్తే ఏంటంటే ఫౌండేషన్ అనేది మీ స్కిన్లోకి ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. సో మరీ అంటే మీకు ఫస్ట్ టైం మేకప్ వేసుకుంటున్నారు అనుకుంటే మరీ ఘోరంగా హై కవరేజ్ ఫౌండేషన్కి వెళ్ళకండి. ఎందుకంటే అప్పుడు మీరు చాలా ఆర్టిఫిషియల్గా కనబడుతూ ఉంటారు. సో లాంగ్ లాస్టింగ్ హై డెఫినేషన్ అని కూడా వస్తూ ఉంటాయి. సో అవి కూడా చూసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీరు ఒకవేళ హైలైటర్, ఇప్పుడు నేను పైన వేసాను హైలైటర్, జనరల్గా నాది ఆయిలీ స్కిన్ అండ్ ఐ కెన్ సీ లైక్ చాలా వరకు నేను బయట ఫోటో షూట్ అది అయిన తర్వాత లోపలికి వచ్చి మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను. యాజ్ యూ కెన్ సీ నాది మొత్తం ఫేస్ అంతా గ్లో అయిపోతుంది. ఎందుకంటే హైలైటర్ అప్లై చేసిన యాజ్ వెల్ యాజ్ నా ఫేస్ ఆయిల్స్ కూడా వచ్చేసాయి బయటకి. సో ఇలా అవ్వకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే మీరు లిక్విడ్ హైలైటర్స్ ఉంటాయి కదా, ఆర్ఎల్స్ మీరు ఈవెన్ పౌడర్ హైలైటర్స్ని కూడా మీ ఫౌండేషన్లో మిక్స్ చేసేసి అప్లై చేసేయండి. అప్పుడు ఏంటంటే మీకు మంచి న్యాచురల్ గ్లో అనేది వస్తుంది. మీరు సపరేట్గా హైలైటర్ అప్లై చేయడం ఇష్టం లేదు, లేకపోతే మీకు నాలా టూ మచ్ ఆయిలీ స్కిన్ అండ్ ఒకవేళ మీకు కనుక పెళ్ళి సమ్మర్ సీజన్స్లో అది అయ్యింది అనుకోండి, ఇంకా ఇలాగే అవుతుంది ఫేస్ అనేది. సో జనరల్గా ఫొటోస్లో అది బాగానే పడుతుంది, కానీ డైరెక్ట్గా మీరు చూసిన అందుకని ఈవెన్ నేను అదేంటి లైట్స్ అవి కూడా పెట్టలేదు ఈరోజు. న్యాచురల్గా నా స్కిన్ అనేది ఇలా ఉంది అని చెప్పి చూపించడానికి. సో ఇలా గ్లో అనిపిస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఆయిలీగా కూడా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఫౌండేషన్లోనే మీరు మిక్స్ చేసేస్తే మీ హైలైటర్ని కొంచెం న్యాచురల్ లుక్ వస్తుంది. అండ్ క్రీజ్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇది. యాక్చువల్గా నేను సెకండ్ కాకుండా ఫస్ట్ పెట్టాల్సింది. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ప్రైమర్, మ్యాటిఫైయింగ్ ప్రైమర్, నార్మల్ ప్రైమర్ కాదు, మ్యాటిఫైయింగ్ ప్రైమర్ అనేది మీరు పక్కా వాడాల్సిందే. మ్యాటిఫైయింగ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే జనరల్గా పెళ్ళిళ్ళలో మనకి మంట అగ్ని అది పెడుతూ ఉంటుంది కదా, సో అందులో అన్ని వేస్తూ ఉంటాం కదా మనం. సో జనరల్గా ఇలాంటివన్నీ పెట్టినప్పుడు ఏంటంటే మన మేకప్ అనేది పక్కా కరిగిపోతుంది పక్కా. సో అందుకని చెప్పి మీరు మ్యాటిఫైయింగ్ ప్రైమర్, ఈవెన్ అన్ని ప్రోడక్ట్స్ కూడా మీరు మ్యాటిఫైయింగ్ వాడడం బెటర్. ఈవెన్ డ్రై స్కిన్ వాళ్ళకు కూడా మీరు కావాలంటే అదేంటి ఆయిల్స్తో ఇన్ఫ్యూజ్ అయిన ఫౌండేషన్స్ని యూస్ చేయొచ్చు. ఆయిల్స్ మీరు మీ ఫౌండేషన్లోనే మాయిశ్చరైజర్ని మళ్ళీ మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో అప్పుడు మీకు మీ స్కిన్కి వచ్చే మాయిశ్చరైజేషన్ అనేది వస్తుంది. బట్ జనరల్గా ఆయిలీ అండ్ నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళకి ఆయిల్స్ కాంబినేషన్ స్కిన్ టైప్ వాళ్ళకి ఏంటంటే జనరల్గా మ్యాటిఫైయింగ్ ప్రోడక్ట్స్కే వెళ్ళండి చాలా వరకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రైమర్స్ అనేది చాలా ఎసెన్షియల్, నిజంగా ఎసెన్షియల్. మీరు ఉత్తప్పుడు వాడకపోయినా పర్లేదు, కానీ బ్రైడ్స్ అయితే మాత్రం మ్యాటిఫైయింగ్ ప్రైమర్ వాడండి. మేబిలిన్లో ఉన్నాయి, అగైన్ తక్కువ రేట్కే ఉంటాయి. మీరు ఒక్కొక్క మంత్ చూసుకుని కొనుక్కుంటూ ఉంటే సరిపోతుంది మీకు. ఆ టైంకి అనేవి అన్ని ప్రోడక్ట్స్ వస్తాయి. సో అందుకని చెప్పి చాలా ముందు నుండే మీరు మేకప్ అనేది కొనడం స్టార్ట్ చేయండి. అలా మరి 2-3 years ముందే పెట్టుకోకండి, ఎక్స్పైరీ అయిపోతాయి. సో జనరల్గా ఏంటంటే ప్రైమర్ అప్లై చేస్తే ఏంటంటే మీ పోర్స్ని మినిమైజ్ చేస్తుంది. పోర్ మినిమైజింగ్, మీ ఫేస్ మీద చాలా పోర్స్ ఉంటాయి. ఏంటంటే పోర్ మినిమైజింగ్ ప్రైమర్ అని చెప్పి మేబిలిన్లో ఉంది అగైన్. సో ఇవి అప్లై చేస్తే ఏమవుతుందంటే పోర్స్ మినిమైజ్ అవుతుంది, మంచి క్యాన్వాస్ లాగా క్రియేట్ అయ్యి మీ స్కిన్ మీద తర్వాత మీరు ఫౌండేషన్ ఏ ప్రోడక్ట్ అప్లై చేసినా కానీ చాలా స్మూత్గా బ్లెండ్ అవుతాయి. అండ్ ఆల్సో చాలా న్యాచురల్ ఫినిష్ అనేది ఇస్తుంది. అండ్ మీ మేకప్ అనేది ఎక్కువ టైం మీ స్కిన్ మీద ఉంటుంది. నేను ఇదివరకు ప్రైమర్ అప్లై చేసేదాన్ని కాదు, బట్ ఇప్పుడు నేను ప్రైమర్ అప్లై చేశాను. అండ్ చాలా వరకు ఈరోజు నా ఫేస్ నిజంగా క్రీజ్ అవ్వలేదు సీరియస్గా. ఇన్ని రోజులు నేను చాలా వరకు చేస్తూనే ఉన్నాను నేను మేకప్ వీడియోస్ అనేవి, బట్ ఈ రోజు మేకప్ అనేది క్రీజ్ అవ్వలేదు. నేను మేలో షూట్ చేసిన డే 25th నో ఇది జూన్లోకి వెళ్తుంది. బట్ ఈ ఎండలో బయటకు పోయి నేను ఫొటోస్ అన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా నా ఫేస్ క్రీజ్ అవ్వలేదు. అయినా ఈరోజు నాకు హైలైటర్ ఎక్కువ అప్లై చేసుకున్నాను, బికాస్ నాకు హైలైటర్ అంటే పిచ్చి. బట్ అగైన్ అది ఆయిల్ స్కిన్ కాబట్టి మొత్తం గ్లో బాల్లో ఉంది నా ఫేస్ అంతా. యాజ్ యూ కెన్ సీ ఫుల్ గ్లో అవుతుంది. బట్ ప్రైమర్ అనేది మీ ఫేస్ మీద ఆ క్రీజెస్ అది రాకుండా చేస్తుంది. అండ్ ఆల్సో మంచి క్యాన్వాస్ లాగా చేస్తుంది. ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటంటే కన్సీలర్. సో
సీరియస్గా కన్సీలర్ కూడా మీరు కొనండి. ఏమైనా అంటే అదేంటి హై కవరేజ్ ఫౌండేషన్ కొన్నాను దాంతో నేను కవర్ చేసేస్తాను అంటే కాదు, కుదరదు. ఎందుకంటే పక్కా మీరు కన్సీలర్ వాడాల్సిందే. ఎందుకంటే మేబీ మీకు పింపుల్స్ అవి రావచ్చు సడన్గా పెళ్లి రోజు పెళ్లి ముందు రోజు సడన్గా రావచ్చు. ఎందుకంటే స్ట్రెస్ అదే ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ వస్తాయి. సో వస్తే వాటి మీద అప్లై చేసేయచ్చు. అండ్ ఆల్సో కన్సీలర్లో కూడా ఏంటంటే మీరు ఆరెంజ్ టింట్ వచ్చిన కన్సీలర్స్ని వాడండి. లైక్ ఎల్ఏ గర్ల్ కన్సీలర్స్ అవి కూడా తక్కువ రేటే, 1000 కంటే బిలోనే ఉన్నాయి. అండ్ ఈవెన్ నిక్స్లో కూడా హెచ్డీ కన్సీలర్ ఉంటుంది, అది కూడా ఆరెంజ్ టింట్ వచ్చి ఉంటుంది. సో మీరు ఈవెన్ మీ డార్క్ సర్కిల్స్ని కూడా కవర్ చేసుకోవచ్చు. అలా మీరు ఒకవేళ గ్లాసెస్ అవి వాడితే ఇక్కడ మీకు జనరల్గా లైన్ ఫార్మ్ అయిపోతూ ఉంటుంది, ఈవెన్ దాన్ని కూడా కవర్ చేయొచ్చు. డార్క్ సర్కిల్స్ చాలా దారుణమైన డార్క్ సర్కిల్స్ ఉంటాయి, బట్ యాజ్ యూ కెన్ సీ కైండ్ ఆఫ్ కొంచెం కవర్ చేసింది కదా. సో ఆ ఆరెంజ్ కలర్ ఉన్న కన్సీలర్ని మీరు వాడితే ఏమవుతుందంటే, అండ్ ఆల్సో మీ స్కిన్ టోన్కి ఒక షేడ్ లైటర్ కన్సీలర్ని తీసుకోండి. మరి మీ స్కిన్ కలరే తీసుకున్నా కూడా వేస్ట్ అవుతుంది. సో ఒక షేడ్ లైటర్ అండ్ ఆల్సో ఆరెంజ్ టింట్, కొంచెం ఆరెంజ్ టింట్ ఉన్నా పర్లేదు. సో ఈ రెండు ఉంటే ఏంటంటే కలర్ కరెక్టర్ చేసినట్టు అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మీ స్కిన్కి అంటే మీ స్కిన్ మీద ఏమైనా ఇన్పర్ఫెక్షన్స్ అవి ఉంటే వాటిని కూడా కవర్. ఇంపార్టెంట్ మేకప్ ప్రోడక్ట్ ఏంటంటే బ్లషెస్. ఇదివరకు నేను కూడా బ్లషెస్ని స్కిప్ చేస్తూ ఉండేదాన్ని బికాస్ నాకు బ్లషెస్ అసలు నచ్చేవి కాదు. బట్ బ్లషెస్ అప్లై చేసిన దానికి బ్లషెస్ అప్లై చేయని మేకప్ లుక్స్కి నేను చూస్తే చాలా తేడా ఉంది. అండ్ నిజంగా గైస్ మీకు మంచి ఒక ఈవెన్ మీ ఫేస్ షేప్ని కూడా చిన్నగా చేయొచ్చు తెలుసా. మీరు బ్లష్ని యాపిల్ ఆఫ్ చీక్స్ నుండి పై దాకా ఇక్కడ దాకా అంటే చీక్ బోన్ దాకా కాదు కానీ మీ ఇయర్ ఇక్కడ దాకా అప్లై చేశాను అనుకోండి బ్లష్ని ఈ యాంగిల్లో, మీ ఫేస్ అనేది సన్నగా కనపడుతుంది. మీరు సపరేట్గా మళ్ళీ కాంటోర్ అవి అప్లై చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో బ్లష్ తోటి మీ ఫేస్ షేప్ని మీరు సన్నగా చేసుకోవచ్చు. సో ఇక్కడే మీకు ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సో పక్క మీరు బ్లష్ని తీసుకోండి, కావాలంటే లైట్ బేబీ పింక్ బ్లష్ అయినా తీసుకుని అప్లై. షిమ్మర్స్ ఉన్న వాటికి వెళ్ళకండి, నాకు అంత నచ్చవు. బట్ మ్యాట్ బ్లషెస్ నేను కిస్ బ్యూటీ వాడుతున్నాను, బాగానే ఉంది. అది పెద్ద తో బ్రాండ్ కాదు, బట్ ఈవెన్ అని పిగ్మెంటేషన్ అది ఈవెన్ లాంగ్ లాస్టింగ్ అది కూడా అది సో బాగుంటుంది. సో మ్యాట్ బ్లషెస్కి వెళ్ళండి ఎక్కువ, ఎందుకంటే మరీ మొత్తం షిమ్మరీ నల్ల షిమ్మరీ బాగా తయారవుతుంది. సో అందుకని చెప్పి మీరు మ్యాట్ బ్లషెస్ తీసుకుని ఇక్కడ నుండి ఇక్కడికి అప్లై చేయండి. బ్లషెస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మీకు డ్రై స్కిన్ ఉంటే మీరు క్రీమ్ బ్లషెస్ తీసుకోవాలన్నమాట. మీరు ఆయిలీ ఆర్ నార్మల్ స్కిన్ ఉంటే మీరు పౌడర్ బ్లషెస్ని అప్లై చేయొచ్చు. డ్రై స్కిన్ వాళ్ళకి క్రీమ్ బ్లషెస్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మంచి డ్యూ ఎఫెక్ట్ కూడా వస్తుంది మీ స్కిన్కి. ఒక్కొక్కసారి ఫ్లేక్స్ అవి వస్తే వాటిని కూడా కవర్ చేస్తుంది అనమాట. సో బ్లష్ని మీ ఫేస్ షేప్ తగ్గట్టు, మీకు ఒకవేళ రౌండ్ ఫేస్ ఉందనుకోండి మీరు ఇలా పైకి వెళ్ళండి సో దట్ మీ ఫేస్ అనేది సన్నగా కనపడుతుంది. లేదు మీ ఫేస్ చాలా సన్నగా ఉంది అనుకుంటే బ్లష్ యాపిల్ ఆఫ్ చీక్స్ నుండి ఇయర్స్ సెంటర్కి అప్లై చేయండి. ఇయర్స్ సెంటర్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఫేస్ షేప్ అనేది కొంచెం రౌండ్గా అనిపించి మీరు మరీ సన్నగా ఉన్నట్టు ఫొటోస్లో పడుకోవడం. మేకప్ ప్రోడక్ట్ ఏంటంటే ఆబ్వియస్లీ కాంపాక్ట్ ఆర్ లూజ్ పౌడర్. సో ఈవెన్ డ్రై స్కిన్ వాళ్ళు కూడా వాడడం బెటర్. వై? బికాస్ మీరు ఫేస్ మీద ఇన్ని బ్లష్ అని మీరు ఫౌండేషన్, కన్సీలర్, కలర్ కరెక్టింగ్ వాడచ్చు, లేకపోతే కాంటోర్ వాడచ్చు. ఇవన్నింటినీ సెట్ చేయడానికి పక్కా పౌడర్ అనేది కావాలి. అట్లీస్ట్ మీ ఫేస్ మొత్తం సెట్ చేయకపోయినా ఎక్కడెక్కడైతే క్రీజ్ అవుతుందో మీ క్రీమ్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కడెక్కడైతే క్రీజ్ అవుతాయో లైక్ అండర్ ఐస్ ఆర్ ఎల్స్ మీ స్మైల్ లైన్స్ ఇక్కడ కూడా క్రీజ్ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటాయి. సో ఆ ఏరియాస్లో మీరు డాబ్ చేస్తే పౌడర్ సరిపోతుంది. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి, ఆయిలీ స్కిన్ టు నార్మల్ స్కిన్ వాళ్ళు ఫేస్ మొత్తం డాబ్ చేయాలన్నమాట. కాంపాక్ట్ అండ్ ఫేస్ మొత్తం అప్లై చేయాలి. ఆర్ ఎల్స్ మీరు ఈవెన్ లూజ్ పౌడర్ అయితే ఫేస్ మొత్తం చేసి ఈవెన్ బేకింగ్ కూడా చేస్తే ఇంకా మంచిది స్కిన్కి. బట్ అంత టైం ఉండకపోవచ్చు కదా, సో అందుకని చెప్పి మీరు మొత్తం ఫేస్ అంతా కాంపాక్ట్ లూజ్ పౌడర్తో సెట్ చేస్తే ఏంటంటే క్రీజ్ లైన్స్ అనేవి ఏంటంటే ఐ షాడోస్. సో ఐ షాడో ప్యాలెట్స్కి వెళ్ళండి, సింగిల్స్కి వెళ్ళొద్దు. ఎందుకు అంటే మనం డిఫరెంట్ లుక్స్ అవి ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఈవెన్ నేను కూడా అనుకునేదాన్ని ఏదైనా ఒక ఐ షాడో ప్యాలెట్ కొనుక్కునే ఒక షిమ్మరీ షేడ్ ఉంటే అది మొత్తం కళ్ళంతా అప్లై చేస్తే అయిపోతుంది కదా, ఎందుకంత కష్టపడ్డం అని చెప్పి అనుకునేదాన్ని నేను కూడా. బట్ అలా బాగోదు అంట, ఫొటోస్లో బాగా రాదంట. ఈవెన్ నేను అనుకునేది డైరెక్ట్గా చూడడానికి బాగానే ఉండొచ్చు కానీ ఫొటోస్లో సరిగా రాదంట. అండ్ టు బి ఆనెస్ట్ నేను లాస్ట్ టైం పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక ఆంటీ అలాగే మొత్తం ఐలిట్ మొత్తం ఒక షిమ్మరీ షేడ్ వేసుకొచ్చారు. అది బ్లెండ్ లేదు ఏం లేదు, బాగాలేదు సీరియస్గా చెప్పాలంటే ఈవెన్ డైరెక్ట్గా చూడడానికి కూడా. సో అందుకని చెప్పి మీరు ప్యాలెట్స్ తీసుకోండి. ఆ ప్యాలెట్స్ కూడా ఎలాంటివి అంటే దానిలోనే షిమ్మర్స్, మ్యాట్ ఇవన్నీ కలిపి ఉండే ప్యాలెట్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకోవడం బెటర్. నేను రికమెండ్ చేస్తే లాక్ మీదే పక్కా రికమెండ్ చేస్తాను. మేబిలిన్లో ఐ షాడో ప్యాలెట్స్ వెంపు అసలు ముఖం కూడా చూడాలి, దాని వెంపు కూడా తిప్పదు బికాజ్ చాలా దారుణంగా ఉంటాయి. పిగ్మెంటేషన్ ఉంటుంది, ఏముండదు, ఫాల్ అవుట్ అదే ఉంటుంది. సో అందుకని చెప్పి లాక్ మే అయితే సీరియస్గా బెటర్.
దానిలో బ్రైట్స్కి సభ్యసాచి ఐ థింక్ అది ఉందో లేదో లిమిటెడ్ ఎడిషన్ అన్నారు, బట్ అది ఉందో లేదో తెలియదు కానీ అది ఉంటే అది పక్కా కొనుక్కొని నేను ఉంటే నా పెళ్లి టైంకి నేను పక్కా అది కొనుక్కుంటాను. బికాజ్ అది చాలా హై పిగ్మెంటేషన్ బ్రైట్స్ కోసం అని చెప్పి సపరేట్గా వాళ్ళు ఫార్ములేట్ చేశారు. 1000 ఉంటుంది గైస్, అది కూడా 1000 కంటే తక్కువే. నేను అన్ని ప్రోడక్ట్స్ 1000 కంటే తక్కువే మీకు రికమెండ్ చేస్తున్నాను. 999 ఉంటుంది. అది ప్యాలెట్ 6 కలర్స్ వస్తాయి, బట్ చాలా బాగుంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ప్యాలెట్ తీసుకోండి, తీసుకుని ఏంటంటే అట్లీస్ట్ ఒక 2 కలర్స్ అయినా వేసుకోండి. నేను కూడా ఎక్కువ నాకు కూడా ఐ షాడో ఐ లుక్స్ చేయడం అంత రాదు సీరియస్గా. ఈవెన్ నాకు ఐబ్రోస్ ఫీల్ చేయడం కూడా సరిగ్గా రాదు, బట్ ఈవెన్ దాన్ని నేను నేర్చుకుంటున్నాను. మీరు కూడా అలా స్లోగా నేర్చుకోండి. ఈ రోజు వేసిన ఐ లుక్ అయితే లిటరల్లీ నేను చచ్చిపోయాను అది వేయలేక, బట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లాస్ట్కి పర్ఫెక్ట్ అవుతారు. సో అందుకని చెప్పి ఒకటే షేడ్ అప్లై చేద్దాం అని మాత్రం అనుకోకండి. నేను నిన్నటిదాకా అనుకున్నాను అలా ఒక షేడ్ అప్లై చేస్తే సరిపోతుంది కదా అని, బట్ నో, మీరు అట్లీస్ట్ 2 షేడ్స్ అయినా అప్లై చేసి బ్లెండ్ అది చేస్తే ఫస్ట్ ఒక ట్రాన్సిషన్ షేడ్ ఉండాలి మీ లిడ్ మీద. అండ్ దెన్ మీరు కావాలనుకుంటే గ్లిటర్స్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మామూలు చిమ్మరి ఉంటాయి కదా, సో అలాంటి షేడ్స్ అప్లై చేసుకోవచ్చు మీ శారీకి తగ్గట్టు. అది ఏంటంటే ఐలైనర్, మస్కారా ఇవన్నీ పక్కా స్వెట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, టియర్ ప్రూఫ్, ఏం ప్రూఫ్స్ ఉంటాయో అన్ని ప్రూఫ్స్, బట్ అది పక్కా వాటర్ ప్రూఫ్ అవి ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మేబీ మీరు ఏడ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఏడ్చినప్పుడు లిటరల్లీ ఆ మస్కారాస్ మధ్య కింద పడితే నిజంగా అందరూ భయపడతారు. సో అందుకని చెప్పి ప్లీజ్ మీరు వాటర్ ప్రూఫ్ మస్కారాస్కే వెళ్ళండి. అగైన్ మేబిలిన్లో ఆ ఎల్లో కలర్ కొలాజల్ది, సారీ బ్యాక్గ్రౌండ్లో వాటర్ నాయిసెస్ వస్తున్నాయి, బట్ మీకు ఏంటంటే కొలాజల్ మేబిలిన్ ఉంది కదా, సో దానిలో ఎల్లో కలర్ కొలాజల్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది అది, అదొకటి. అండ్ మీకు ఐలైనర్ అగైన్ మేబిలిన్లోనే డ్రామా జెల్ లైనర్ అని ఉంటుంది 24 hours అని చెప్పి, నేను ఈరోజు అదే వేసుకున్నాను. అది చాలా బాగుంటుంది, లైక్ చాలా లాంగ్ లాస్టింగ్ అది. సో ఈవెన్ అది కూడా బాగుంటుంది. సో ఇలా లాంగ్ లాస్టింగ్వి అండ్ వాటర్ ప్రూఫ్ ఐ మేకప్ సెలెక్ట్ ఏంటంటే నేను ఇది చాలా బాగా ప్రెస్ చేసి చెప్తున్నాను దాట్ హైలైటర్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రైట్స్కి. మీకు అర్థం కావట్లేదు, ఐ మీన్ అట్లీస్ట్ ఫోటోగ్రాఫ్స్లో అయినా మంచిగా పడతారు. హైలైటర్తో మీరు నా నోస్ చాలా బండగా ఉంటుంది, బట్ అట్లీస్ట్ నేను నా బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ మీద అప్లై చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫోటోగ్రాఫ్స్లో సీరియస్గా నా ఫొటోస్ చూడండి కావాలంటే ఇన్స్టాలో ఓపెన్ చేసి, కొంచెం కైండ్ ఆఫ్ థిన్ లుక్ ఇస్తుంది. అదర్స్ జస్ట్ ఆ పర్టికులర్ పాయింట్ మీదనే మన వ్యూ అనేది వెళ్ళేటట్టు చేసి పక్కన నా ఫ్యాట్ నోస్ మీద అంత మీరు నోటీస్ చేయకుండా ఉంటారు. సో కైండ్ ఆఫ్ అలాంటి లుక్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ హైలైటర్ వల్ల ఏంటంటే మీరు ఇప్పటిదాకా చేసిన మేకప్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది సీరియస్గా. సో హైలైటర్ అనేది ఈవెన్ బ్రైట్స్కి పక్కా. మీరు ఫేస్ మొత్తం హైలైట్ నేను నిజంగా నాది ఆయిలీ స్కిన్, బట్ నేను అసలు ఆపుకోలేను, నేను నా ఫేస్ మొత్తం హైలైట్ చేసేస్తాను. ఈవెన్ నాకు తెలుసు మొత్తం ఆయిలీ అయిపోతారని, బట్ ఈవెన్ దెన్ ఐ లవ్ హైలైటర్. సో మీరు ఒకవేళ కొత్త అనుకుంటే ఫస్ట్ ఏం చేస్తారంటే జస్ట్ చీక్ బోన్స్ దగ్గర అప్లై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. తర్వాత క్యూపిడ్స్ బో మీద అప్లై చేయడం వల్ల ఏంటంటే మీ లిప్స్కి ఒక మంచి షేప్ వస్తుంది. సో క్యూపిడ్స్ బో మీద అప్లై చేసుకోవచ్చు. మీరు బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ మీద, అగైన్ మీకు సన్న నోస్ ఉంటే అవసరం లేదు, బట్ నాలా బండ నోస్ ఉంటే మీరు బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ మీద అప్లై చేస్తే ఏంటంటే మీ నోస్కి ఒక మంచి షేప్ వచ్చినట్టు ఉంటుంది. అండ్ మీరు ఈవెన్ చీక్ బోన్స్ మీద, టెంపుల్స్ దగ్గర ఆయిలీ స్కిన్ వాళ్ళు అప్లై చేయొద్దు, నేను అప్లై చేశాను. సో టెంపుల్స్ దగ్గర అండ్ ఈవెన్ చిన్ దగ్గర కూడా ఆయిలీ స్కిన్ వాళ్ళు అప్లై చేయొద్దు. టీ జోన్లో చాలా వరకు స్కిప్ చేయండి ఆయిలీ స్కిన్ వాళ్ళు, జస్ట్ చీక్ బోన్స్ మీద అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఐబ్రో కింద కూడా నేను అంత అప్లై చేయను, ఎందుకంటే నాకు అంత ఆర్చ్ ఉండదు. సో అందుకని చెప్పి బట్ జనరల్గా నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళు ఏంటంటే ఇంకో నేను అప్లై చేసినట్టు ఫేస్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఐ లవ్ హైలైటర్. అండ్ హైలైటర్ అనేది మీరు వైట్ కాకుండా గోల్డ్ షేడ్ వచ్చేది తీసుకోండి, ఎందుకంటే చాలా వరకు మీరు గోల్డ్ జ్యువెలరీ ఆర్ ఎల్స్ ఈవెన్ మీరు స్టోన్ జ్యువెలరీ వాడినా కూడా దానిలో గోల్డ్ అనేది ఉంటుంది మనకి జనరల్గా. సో గోల్డ్ వల్ల ఏంటంటే న్యాచురల్ ఫినిష్ లాగా వస్తుంది. మీరు టూ మచ్ ఫేర్ స్కిన్ అయితే అప్పుడు మీరు వైట్ హైలైటర్కి వెళ్ళచ్చు. ఆర్ ఎల్స్ ఈవెన్ హైలైటర్స్లో కూడా షేడ్స్ అవి వస్తూ ఉంటాయి కదా, సో మీ షేడ్కి ఒక 2-3 షేడ్స్ హైలైటర్ తీసుకోండి. సో మంచిగా ఉంటుంది. నేను ఈరోజు అప్లై చేసింది ఏంటంటే మొత్తం అన్ని సివానా షిమ్మర్ బ్రిక్లో అన్ని షేడ్స్ మిక్స్ చేసేసి అప్లై చేశాను, బట్ ఇట్స్ రియలీ గుడ్, లైక్ రియలీ గుడ్. సో అగైన్ హైలైటర్స్లో కూడా మీ ఇష్టం, మీకు లైక్ మీరు ఏంటంటే పౌడర్ హైలైటర్స్ అది వాడితే ఏంటంటే ఒక మంచి మ్యాట్ లుక్ లాగా ఇస్తుంది. అండ్ లేదు మీరు క్రీమ్ హైలైటర్స్ అవి వాడితే ఏంటంటే మీ ఫేస్కి ఒక జ్యూయీ లుక్ లాగా ఇస్తుంది అనమాట, అంటే కోరియన్స్కి ఉంటాయి కదా, సో అలాంటి లుక్ ఇస్తుంది. అండ్ లేదు మీరు లిక్విడ్ హైలైటర్స్ అవి వాడాలనుకోండి చాలా పిగ్మెంటేషన్ ఇస్తుంది అనమాట, అంటే మీకు మంచి పిగ్మెంట్ రావాలి ఫేస్ మీద అనుకుంటే మీరు లిక్విడ్ హైలైటర్స్ని వాడచ్చు. ఆల్వేస్ లిక్విడ్ హైలైటర్స్ని నేను ఇందాక చెప్పినట్టు ఫౌండేషన్లో మిక్స్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ నాట్ లీస్ట్ లిప్స్టిక్స్.
లిప్స్టిక్స్ అనేవి మీ స్కిన్ మొత్తం చండాలంగా ఉన్న లాస్ట్కి మీరు మంచి లిప్స్టిక్ మంచి షేడ్ మీ స్కిన్కి తగ్గట్టు ఒక మంచి షేడ్ని అప్లై చేసుకుంటే మీ స్కిన్ని మీ లుక్ని ఎంటైర్ లుక్ని చేంజ్ చేసేస్తుంది. అప్పటిదాకా మీరు మొత్తం ఫేస్ మేకప్ వేసుకున్న డల్గా ఉండొచ్చు, బట్ ఒక మంచి బ్రైట్ లిప్స్టిక్ వేసుకుంటే ఏంటంటే బాగా మంచి లుక్ ఇస్తుంది. సో బ్రైట్స్కి నేను చెప్పే షేడ్స్ ఏంటంటే పక్కా రెడ్ అనేది పక్కా ఉండాలి, పింక్స్ అండ్ దెన్ న్యూడ్స్. ఇప్పుడు ఈవెన్ న్యూడ్స్ కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న దీపిక పడుకోన్ మ్యారేజ్ అయినప్పుడు తను న్యూడ్కి వెళ్ళింది. అప్పుడు ఏంటంటే తన ఐస్ అనేవి స్మోకీ ఐస్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు స్మోకీ ఐస్కి వెళ్తే మీరు న్యూడ్ లిప్స్టిక్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఐ మేకప్ సింపుల్గా పెట్టుకుంటే పింక్స్ లైక్ నేను వేసుకున్నట్టు పింక్స్ ఆర్ ఎల్స్ మీరు రెడ్స్కి కూడా వెళ్ళొచ్చు. సో ఇట్ డిపెండ్స్ అనమాట. అంటే మీరు స్మోకీ వేసి రెడ్ వేస్తే ఓవర్ అనిపించచ్చు. సో బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పి మీరు లిప్స్ని డార్క్ పెట్టాలనుకుంటే మీరు ఐస్ని కొంచెం మినిమల్ చేయాలి. సో జనరల్గా ఏంటంటే ఐ థింక్ రెడ్ లిప్స్ అండ్ నార్మల్ ఐస్ అనేవి బాగుంటాయి. సో ఇది లిప్స్టిక్స్కి. అండ్ మ్యాట్ ఫార్ములేషన్ది తీసుకోండి, గ్లాసీకి అస్సలు వెళ్ళొద్దు బ్రైట్స్. సీరియస్గా గ్లాసీ కొద్దు. మేబీ అవును నచ్చుతాయి, గ్లాసీ లిప్స్ అనేవి బాగుంటాయి, జ్యూసీగా అది ఉంటాయి చూడడానికి అది, బట్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండదు. మేబీ 1 hourలో పోతాయి అవి. అండ్ మీరు కమ్మగాలి ఏమైనా చెయ్యది తగిలింది అనుకోండి అది ఈజీగా వెళ్ళిపోతుంది. అలా కాకుండా మీరు మ్యాట్ లిప్స్టిక్స్ని తీసుకున్నారనుకోండి, మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్స్ తీసుకోండి, అవి ఏంటంటే వెళ్ళిపోతాయి ఇంకా మీ లిప్స్ మీద అతుక్కుని ఉంటాయి. ఎటువంటి కిస్ ప్రూఫ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ తీసుకోవడం కూడా చాలా వరకు బెటర్. సో దాట్ మీరు ఏమైనా మధ్యలో ఏమైనా తాగినా తిన్నా కానీ రోజు మొత్తం ఉండాలి కదా, వస్తూ ఉంటారు కదా జనాలు అది. సో అప్పుడు ఏంటంటే అంటుకున్నా కూడా అంత ఎక్కువ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మీ లిప్స్ మీద అలా ఎక్కువ అంటే మనకి టచ్అప్స్ అవి చేసుకోవడానికి అంత ఎక్కువ ఛాన్సెస్ అవి ఉండవు కదా. సో అందుకని చెప్పి మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్స్కి వెళ్ళండి. ఓకే, సో ఇవి ఎసెన్షియల్స్ పక్కా. ఇప్పుడు నేను చెప్పేవి ఏంటంటే మీ ఇష్టం, మీరు ఇంక్లూడ్ చేసుకోకపోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఫాల్సీస్. అగైన్ ఇప్పుడు ఫాల్సీస్ అనేవి చాలామంది యూజ్ చేస్తూ ఉన్నారు, బట్ అగైన్ మీకు బాగా ప్రాక్టీస్ ఉండి మీకు అంత ధైర్యం అది ఉంటేనే మీరు వెళ్ళండి. నేను పర్సనల్గా ఫాల్సీస్కి వెళ్ళను బికాస్ నాకు క్లాసెస్ అవి కూడా ఉన్నాయి, ఇప్పుడే నాకు ఏం కనిపించట్లేదు. సో నార్మల్గా ఏంటంటే నేనైతే వెళ్ళను. సో ఒకవేళ మీరు ఫాల్సీస్కి వెళ్ళకపోతే ఏంటంటే మస్కారా అనేది మీకు ఇప్పుడు ఫాల్సీస్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఇచ్చే మస్కారాస్ వస్తున్నాయి కదా, సో వాటికి వెళ్ళచ్చు. సో ఫాల్సీస్ అనేది ఫస్ట్ లైక్ ఆప్టెడ్, ఐ మీన్ మీ ఇష్టం, చూస్ చేసుకోలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది కాంటోరింగ్ అది. సో అగైన్ మీ ఇష్టం, కాంటోరింగ్ ఎనిమిది కలర్ కరెక్టింగ్ కూడా మీ స్కిన్ని బట్టి. కలర్ కరెక్టింగ్ అంత అవసరం ఉండదు, బట్ ఒకవేళ మీకు నిజంగానే అవసరం అనిపిస్తేనే అప్పుడే వాడండి, లేకపోతే అవసరం లేదు అంత ఎక్కువ. అండ్ ఈవెన్ కాంటోరింగ్ కూడా మీకు జాలైన్ కాదు ఇది ఏంటి డబల్ చిన్. సో డబల్ చిన్ ప్రాబ్లం అది ఉంటే కొంచెం అప్లై చేస్తే ఏంటంటే డైరెక్ట్గా కనిపించినా మీకు ఫొటోస్లో ఏంటంటే మీ ఫేస్ స్లిమ్గా కనపడచ్చు. సో ఇవి లైక్ ఆప్షన్స్ ఉన్నవన్నమాట, చూస్ చేసుకోవట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐబ్రోస్ని మర్చిపోకండి గైస్. ఐబ్రోస్ ఒకవేళ మీకు ఫిల్ చేసుకోవడం రాకపోతే ఎవరైనా ఫిల్ చేయమని అంటే. అండ్ ఇంపార్టెంట్ థింగ్, మీ హెయిర్ బ్లాక్ కలర్లో ఉన్నా కానీ మీరు బ్లాక్ ఐబ్రోస్కి వెళ్ళొద్దు, బ్రౌన్ డార్క్ బ్రౌన్కి వెళ్ళండి. బ్లాక్ టూ మచ్ బ్లాక్ ఐబ్రో ఫిల్ చేస్తారు అనుకోండి టూ మచ్ బ్లాక్ ప్రోడక్ట్ తోటి, అవే ఎక్కువ కనపడతాయి, ఏవో టాటూస్ లాగా బాగా షిన్షాన్ ఐబ్రోస్లా ఉంటాయి. సో అందుకని చెప్పి మీరు లైట్ కాదు కానీ చాలా వరకు మనకి డార్క్ బ్రౌనే ఉంటుంది. సో బ్రౌన్ నేను ఈవెన్ ఇప్పుడు కూడా బ్రౌన్ షేడ్తోనే నేను బ్రౌన్ షేడ్తోనే ఫీల్ చేస్తూ ఉంటాను. సో బ్రౌన్స్కే వెళ్ళండి, డార్క్ బ్లాక్స్ వద్దు. ఆల్రెడీ ఈవెన్ బ్లాక్లో కూడా బ్లాక్ పిచ్ బ్లాక్ కాకుండా లైట్ బ్లాక్ ఉంటుంది కదా, సో ఆ కలర్ మీరు అప్లై చేసుకోవచ్చు. కొంచెం న్యాచురల్గానే ఉంచండి బ్రౌస్ని, మరీ టూ మచ్ చేయకుండా ఉంటేనే బెటర్. అలా అని చెప్పి మరీ ఫీల్ చేయకుండా కూడా ఉండకండి బికాస్ ఇది యూస్లెస్. సో ఐబ్రోస్ అనేవి ఇట్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ లుక్. సీరియస్గా ఐబ్రోస్ రెండు సరిగా లేకపోయినా మరీ రెండు ఈక్వల్గా కూడా ఉండకూడదు, అవి రెండు ట్విన్స్లా ఉండాలి కానీ ఈక్వల్ ఉండదు అంట. ఐ హర్డ్ ఇట్ సమ్వేర్. సో ఇవే రోజు మేకప్ బ్రైడల్ మేకప్ టిప్స్. నెక్స్ట్ ఏంటంటే మేకప్ డూస్ అండ్ డోంట్స్ తోటే వస్తాను నెక్స్ట్ బ్రైడల్ సిరీస్ వీడియోలో. వీక్లీ వన్స్ పెడతాను గైస్, ఎందుకంటే నేను ఇట్లా రెడీ అవ్వాలి కదా. సో సీ యూ నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్. బై.